హాయ్ గైస్, ఈరోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ 2-way ట్రాఫికేటర్ యూజింగ్ రాస్బెర్రీ పై. దీనికి కావాల్సిన ఆపరేటర్స్ వచ్చేసరికి 2 రెడ్ ఎల్ఈడీస్, 2 ఎల్లో ఎల్ఈడీస్, 2 గ్రీన్ ఎల్ఈడీస్, ఈ ఆరిటికి కావాల్సిన 6 రెసిస్టర్స్, జంపర్ వైర్స్, రాస్బెర్రీ కిట్. ఇది రాస్బెర్రీ కిట్. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కనెక్షన్స్, బేసిక్ కనెక్షన్స్ వచ్చేసరికి ఒక ఎల్ఈడీలో మనకు ఆల్రెడీ తెలిసినట్టు 2 సైడ్స్ ఉంటాయి, ఒక లాంగర్ సైడ్, ఒక షార్టర్ సైడ్. లాంగర్ సైడ్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుని షార్టర్ సైడ్ అన్నిటి కామన్గా గ్రౌండ్ చేశాను. లాంగర్ సైడ్స్ అన్నిటికీ 6 ఎల్ఈడీస్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఆ 6 ఎల్ఈడీస్ నుంచి సిరీస్గా 6 రెసిస్టర్స్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్టు ఇదిగోండి, గ్రీన్కి సపరేట్ రెసిస్టర్, ఎల్లోకి సపరేట్ రెసిస్టర్, రెడ్కి సపరేట్ రెసిస్టర్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి సపరేట్గా సిరీస్గా కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీని నుంచి జంపర్ వైర్స్ తీసుకున్నాను, ఎందుకంటే దీని నుంచి మనం రాస్బెర్రీ పైకి కనెక్షన్ ఇవ్వాలి. ఈ రాస్బెర్రీ పైకి వచ్చేసరికి కనెక్షన్స్లో ఫస్ట్ పిన్స్, ఇక్కడ పిన్స్, ఇది రాస్బెర్రీ పై యొక్క పిన్స్ మొత్తం సర్క్యూట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాల్సినవి ఈ మూడింటికి, అంటే రెడ్కి GPIO 17, ఎల్లోకి GPIO 27, గ్రీన్కి GPIO 22. ఈ పిన్స్ అనేది మీ లెఫ్ట్ సైడ్ ఇటు వస్తాయి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే ఇది రోడ్ 1 అనుకుంటే, ఇప్పుడు ఇది రోడ్ 2లోది ఇటు సైడ్ తీసుకున్నాం. రోడ్ 2కి వచ్చేసరికి పిన్స్ ఇలాగా 23, 24, గ్రౌండ్ 25 ఇలా ఉంది. కాబట్టి ఇప్పుడు 23, 24, 25కి ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నిటికీ నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ని అంతా కలిపి ఒకటే దాంట్లో షార్ట్ చేసాయి. ఈ బ్లూ వైర్ ఉంది కదా, ఈ బ్లూ వైర్తో షార్ట్ చేసి ఈ పిన్ ఇక్కడ GPIO 24 తర్వాత ఉన్న పిన్కి గ్రౌండ్ చేసాను. తర్వాత కోడ్ ఆర్డినో ఓపెన్ చేసి, ఆర్డినోలో ఇక్కడ ఈ కోడ్ కాపీ చేశాను. మొత్తం కనిపిస్తుంది కదా కోడ్ మొత్తం. ఈ కోడ్ని కాపీ చేసి రన్ చేశాను. రన్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇలాగ మనకి ఎల్ఈడీస్ వెలుగుతూ ఉంటాయి. ఇది ఓకే.